రమ్మ, లక్ష్మి, సరస్వతి, పార్వతి ఎంతోమంది ఋషులు మునులు కలిసి ఒక్కలే దేవుడయి కాపాడదామని భూప్రపంచాన్ని కాపాడాలని వచ్చినా కానీ కాపాడలేకపోతే ఈ వైకుంఠ దారికి భూప్రపంచం మొత్తం వైకుంఠ దారినే ఎంచుకుంటుంది. ఇక్కడ నుంచి వైకుంఠానికి దారి ఉంది కానీ అది ఎవ్వరికీ తెలియదు, అది ఎవ్వరికీ ఎగుపడదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని ఏళ్ళు అయినా కానీ, ఎన్ని తరాలైనా కానీ, ఎన్ని శతాబ్దాలైనా కానీ ఈ వైకుంఠానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. కానీ అది ఎవ్వరికి అవ్వపడదు. ఈ ప్రపంచం మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు, ముక్కోటి దేవతలు, సకల దేవతలు, మునులు, ఋషులు కాపాడలేనప్పుడు అప్పుడు తెరుచుకుంటుంది ఇక్కడ ఉన్న వైకుంఠ దారి. కాశ్మీరులో ఉంది ఒక కైలాస పర్వతం. కైలాసంలో కొలువు తీరి ఉన్నాడు కైలాస పర్వతంలో శివుడు. శివుడు ఉండేది అక్కడే, కైలాస పర్వతం అంటారు దానిని. మీరు అక్కడ కొలువు తీరి ఉన్నది శివుడు, పార్వతి, నంది, గణపతి గణాలు, శివగణాలు. స్వామి ఇప్పుడు నేను నిలబెట్టడానికి ఏం చేయాలనే చెప్పు స్వామి. మాకు అవన్నీ ఎందుకు కైలాసం ఇవన్నీ మీ ఆడబోతాంలే కానీ ఇక్కడ చెప్పు స్వామి. గ్రామ పెద్దలుగా చెప్పు స్వామి. మరి పెద్దగా అవతరించిన చెప్పవద్దా మరి? నేను అదే స్వామి చెప్పినవు. మరి నువ్వు పెద్ద ఎత్తున వెలిసినవు అంటున్నావు. ఇప్పుడైతే మేమేం గట్టి లేము. పెద్ద ఎత్తున గుడి కట్టాలా? మరి గుడి కట్టాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఎట్లా సమకూరుస్తావు మాకు? మరి ఊరందరికి చెప్పాలి, ఊరందరినీ కలిసికట్టుగా ఉంచి చేపియాలి. రావి చెట్టు నాటండి. నాకు యాప్ చెట్టు అన్నారు. ఒక్క చెట్టు వేసి రోజు దీపరాజన చేయాలి. చెట్టు నా ముఖ ద్వారంలో ఉండాలి. తల్లి నా ముఖ ద్వారంలో ఉండాలి. ఆల్రెడీ ఉంది ఇంకోటి అక్కడ కింద. ఎల్లమ్మ తల్లి శివుడు కుమార్తె. పూజ ఎవరు చేయాలి మరి? ఇక వెళ్ళిపోదాం, ఎండ అవుతుంది. ఈ రోజు కాదు పూజ, శుక్రవారం శంకుస్థాపన జరిగాక. చెట్టు వేయటం స్వామి శంకుస్థాపన అంటే అయ్యగారితో పూజలు జరిపించి తర్వాతకి రావి చెట్టును అందులో నాటాలి. శంకుస్థాపన అయిపోయిన తర్వాతకి నవధాన్యాలు, గోవు, 5 గోవులను ఎక్కడికి తీసుకొని రావాలి. అదే మరి చెప్పరి. 5 గోవులను ఈడికి తీసుకొని వచ్చి 5 గోవులతోటి నేను వెలిసిన మందిరాన్ని చూపించాలి. 5 గోవులకి 5 గోవులు జడిచ్చుకుంటాయి అప్పుడు నన్ను చూసి. అంతా అని ఆ గోవులని ఒక్క దెబ్బ, ఒక్క మాట కూడా అనొద్దు మీరు పొర్రపాటున కూడా. గోవు గోమాతతో స్వరూపం. లక్ష్మి, పార్వతి, దేవుళ్ళు గోవులో కొలువై ఉంటారు. గోవుని మీరు ఒక దెబ్బ వేయొద్దు, ఒక మాట అనొద్దు. శంకుస్థాపన అంటే రాయి చెట్టు నాటితే సరిపోతా స్వామి ఇప్పటికి? అయ్యగారు వ్యక్తి మరి ఏం కొనుక్కొచ్చి చేయాలి? రాయి చెట్టు స్వామి, రాయి చెట్టు చెప్పమంటారు ఎవరు? స్వాములు మాకు అర్థం కావట్లేదు స్వామి, చెప్పండి, వివరంగా చెప్పండి. ఇప్పుడు వరకు రాయి చెట్టు ఒకటంటే చెట్టు ఊకినే తోమిపోయి వేసేది కాదుగా, మరి ఏందో చెప్తే. శంకుస్థాపన అంటే ఇంకెట్లా? ఒక గుంత తోమి అయ్యగారితో శంకుస్థాపన అని చెప్పండి. గుడి శంకుస్థాపన, గర్భగుడి శంకుస్థాపన, గోమాత శంకుస్థాపన, రావి చెట్టు శంకుస్థాపన అని చెప్పండి. నాగమ్మ శంకుస్థాపన అని చెప్పండి అయ్యగారితోటి. ఆయనే చూసుకుంటారు. అందులో నవధాన్యాలు వేయాలి, గోమాత పాలను పోయాలి. 5 గోవులతో పిండిన గోవు పాలని అందులో నీళ్లకు బదులుగా పోయాలి. అదే మరి చెప్పండి, తెలియదుగా. నీళ్ళు పోయొద్దు అంటాడు శంకుస్థాపనలో. మనం ఇప్పుడు రాళ్ళు పెట్టి పసుపు నీళ్ళు పోతాం కదా, 5 గోవుల పాలను పిండి రావి చెట్టు మొదలులో పోయాలి. పూజ చేసి నవధాన్యాలు అక్కడ ఉంచాలి.
నవధాన్యాలు అందులో పోయాలి. మరి వాళ్ళు చేసినాక అందరూ వేయచ్చా స్వామి? మరి తర్వాత ఈ ఊరు ఆడబిడ్డలు వేయచ్చు. ఊరు ఆడబిడ్డలు మొత్తం రావాలి. రేపు ఎట్లా వస్తారు స్వామి? ఎల్లుండి ఉన్నోళ్ళ వరకు అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు వస్తారు స్వామి. పూజలు నేను ఒకటి ముఖ్యంగా చెబుతున్నాను వినండి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలకైనా మర్చిపోవద్దు. ఈ ఉగ్ర నరసింహుని కళ్యాణానికి ఎవ్వరూ రాకుండా ఉండొద్దు. అందరూ రావాలి. ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు రావాలి. అందరూ వస్తారు. కళ్యాణం అన్నప్పుడు ఎవరైనా వస్తారులే, పిలిపిస్తాం స్వామి. ఖండాలు దాటిపోయిన వాళ్ళు, ఈ ఖండం దాటిపోయిన వాళ్ళు, ఈ దేశం దాటిపోయిన వాళ్ళు, ఈ ఊరు దాటిపోయిన వాళ్ళు, ఈ రాష్ట్రం దాటిపోయిన వాళ్ళు, ఈ జిల్లా దాటిపోయిన వాళ్ళు అందరూ నా కళ్యాణానికి రావాలి. మేము కబురు చేస్తాం స్వామి. వాళ్ళు చేయాలి, వాళ్ళు రప్పించుకోవాలి. నేనే రప్పించుకొని వాళ్ళు మొక్కుని కోరికలు తీరితే పిల్లల్ని మాత్రం మీరు 5 రోజులకు ముందే ఎక్కడికి తీసుకొని రావాలి. చిన్న పిల్లలు మాత్రం వాళ్ళు చదువుకునే స్కూలులో పాఠశాలలో ఉంటే మాత్రం వాళ్ళకి నేను వస్తాను. నేను చెబుతున్నాను, 5 రోజులకు ముందే చిన్న పిల్లలు వచ్చే సంవత్సరం ఏడ ఉండాలి. 5 రోజులకు ముందే ఉండాలి. ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణం. లక్ష్మీ కళ్యాణం యాదగిరి నరసింహస్వామి ఆలయంలో ఎంతో వైభవంగా నా లక్ష్మీ కళ్యాణం జరుగుతుంది. అలాగే 2032వ సంవత్సరం నాటికి యాదగిరి గుట్ట కంటే ఇది మించిపోతుంది. అక్కడ లక్ష్మీ కళ్యాణం కంటే ఇక్కడ లక్ష్మీ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఉగ్ర నరసింహుడు, బాల నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు ఆ రోజు ఏకమయ్యి ఇక్కడ కొలువు తీరి ఉంటారు. నేను ఒక్కటి చెబుతున్నాను వినండి. గుడి కట్టాకైనా గుడి కట్టకపోయాకైనా గర్భగుడి తలుపు మాత్రం మూసి ఉండాలి. నా కళ్యాణం రోజు ముఖద్వారం ఒక్కటే తెరిచి ఉండాలి. అది ఎవరైనా సరే తెరవాలి. ముఖద్వారం గుడి కట్టాక ముఖద్వారం ఉంటుంది కదా, ముఖద్వారం నా కళ్యాణానికి ఇది రేపు కళ్యాణం అయితే ఈ రోజు మొత్తం రేపు కళ్యాణం జరిగేదాకా గర్భగుడి తలుపులు మూసి ఉండాలి. గుడి అయితే అట్లే చేస్తారులే. ముఖద్వారం అయితే తెరిచి ఉండాలి. ఆ రోజు రేపనంగా నా కళ్యాణము 6 సాయంత్రం నుంచి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంట సమయంలో గర్భగుడి తలుపు ఎట్టి పరిస్థితిలో కూడా తెరవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరవకూడదు లక్ష్మీ కళ్యాణం రోజు. ఆ రోజు గనక తెరిస్తే ఈ లక్ష్మీ కళ్యాణానికి ఎన్ని అడ్డంకులైనా వస్తాయి. గర్భగుడి మీరు ఉదయం 5 నుంచి 6 దాకా గర్భగుడి తలుపులకెయ్యే చూడవద్దు. గర్భగుడి తలుపులను ముట్టవద్దు. గర్భగుడిలోకి రావద్దు. అప్పుడు ఎందుకు రావద్దు అంటున్నాను అంటే, 3 దేవతలు, సకల దేవతలు నా కళ్యాణానికి వస్తారు. 3 దేవతలు ఆ గంట 60 నిమిషాలు నా దగ్గర ఉంటారు. ఉగ్ర నరసింహుడు, బాల నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు ఏకమై ఉన్నప్పుడు 3 దేవతలు, విష్ణువు 18 101 శక్తిపీఠాల నుంచి అమ్మవారే స్వయంభుగా కదిలి కాలి నడకతో ఇక్కడికి వస్తుంది. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి కూడా ఎక్కడికి కదిలి వస్తారు. 12 జ్యోతిర్లింగాలలో కొలువుదీరి ఉన్న శివుడు ఎక్కడికి కదిలి వస్తాడు. భ్రమరాంబిక కదిలి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు, సకల దేవతలు, సకల మునులు, సకల ఋషులు నా కళ్యాణానికి ఆ గంట సమయం పాటు నా గుడిలో గర్భగుడిలో వీక్షించి ఉంటారు. 5 నుంచి 6 దాకా గర్భగుడి తలుపులు అస్సలు
గుడి అయ్యాకే మరి నేను ఇప్పుడు అయ్యొద్దు స్వామి, ఇప్పుడు కళ్యాణం చేసేది ఎందుకు కదా స్వామి? స్వామి. మనం ఇంకా గుడి మొదలు పెట్టలే, కళ్యాణం ఎప్పుడు స్వామి మరి? అయ్యందుకు స్వామి గుడి కావాలి కదా. ఇవన్నీ ఏర్పాటు చేయాలిగా, నువ్వు బుద్ధి పుట్టియాలి. నువ్వు గుడి కట్టడానికి సహకరించు ముందల. ఏర్పాట్లు చేయాలి ఇంకా. ముందర నీకు నీడ ఏర్పరిచినాక ఇవన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తారు కానీ అవన్నీ నువ్వు ఇంకేం చెప్పినట్టే చేయలేదు. జరుగుతాయి స్వామి. నువ్వు చేపించుకోవాలి మరి, వాళ్ళ బుద్ధి పుట్టాలా చేపించుకోవాలి. గుడి కావాలా ముందర శాంతి స్వామిగా శాంతి చేసేవాళ్ళు కూడా ఏర్పాటు గర్భగుడి ఎంత ఉండాలో కొలతలు చెప్తారా? ఇప్పుడు చెప్పండి. వెయ్యాలే, రేపు అయిపోయినాక అయ్యాలే గుర్రగుడి